గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ పేపర్ క్లాస్లో నివాస ప్రతిపత్తి రెసిడెన్షియల్ స్టేటస్ అనేటువంటిది మనం చూసాం. దాంట్లో నేను మీకు ఏం చెప్పానండి అంటే భాగస్వామి సంస్థ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఏ రకంగా చెప్పాలి, అలాగే కంపెనీ యొక్క స్టేటస్ ఏ రకంగా చెప్పాలి అనేటువంటి విషయాల మీద నిన్న మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే సమిష్టి హిందూ కుటుంబం అయితే మాత్రం ఏమైనా మనం గమనించాలండి అంటే అందులో ఆ యొక్క భాగస్థులు ఎక్కడ ఉంటున్నారు, వారి యొక్క నిర్వహణ నియంత్రణ ఎక్కడి నుంచి జరుగుతుంది అని చూసి దాన్ని బట్టి ఆర్డినరీయా, నాట్ ఆర్డినరీయా, నాన్ రెసిడెంటా అనే విషయాన్ని మనం చూడాలని చెప్పుకున్నాం. అదే భాగస్వామ్యం కానీ కంపెనీ కానీ వచ్చినట్టయితే అంటే భాగస్వామ్యం కానీ కంపెనీని కానీ మనం కనుక చూసినట్టయితే వాటి విషయంలో మాత్రం ఆర్డినరీ, నాట్ ఆర్డినరీ అని ఉండదు. ఓన్లీ రెసిడెంటు లేదా నాన్ రెసిడెంట్, అంటే ఆర్డినరీ రెసిడెంటు, నాన్ రెసిడెంట్, ఈ రెండు మాత్రమే ఉంటాయి. అయితే భాగస్వామి సంస్థ కానీ లేదా కంపెనీ కానీ దాని యొక్క నిర్వహణ నియంత్రణ ఇండియా నుంచి జరుగుతుందా బయట నుంచి జరుగుతుందా అనే విషయం మాత్రమే మనం పట్టించుకోవాలి. ఓకేనండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసుకోండి, నోట్స్ తీసుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసుకోండి, సమ్ రాసుకోండి. రవి కిరణ్ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారు. రవి కిరణ్ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారు. రవి అండ్ కిరణ్ మెయింటైన్ ఏ పార్ట్నర్షిప్. వారు హైదరాబాదులో నివసిస్తూ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. They are living at Hyderabad. And control the firm. 2009-2010 గత సంవత్సరానికి నివాస ప్రతిపత్తి కనుక్కోండి. 2009-2010 previous year residential status find out. అంతే క్వశ్చన్ జస్ట్ అర్థం అవడానికి మీకు అంతే పెద్ద ఇంపార్టెన్స్ ఏంటి. దాని యొక్క ఆన్సర్ అని పెట్టుకొని రాసుకోండి. భాగస్వామ్య సంస్థ భారత్ నుంచే నియంత్రించబడుతుంది. పార్ట్నర్షిప్ ఫర్మ్ కంట్రోల్డ్ ఇన్ ఇండియా. భాగస్వామ్య సంస్థ ఇండియా నుంచే నిర్వహించబడుతుంది. పార్ట్నర్షిప్ ఫర్మ్ కంట్రోల్డ్ ఇన్ ఇండియా. కనుక ఈ భాగస్వామ్య సంస్థ 2009-2010 సంవత్సరానికి 2009-2010 సంవత్సరానికి రెసిడెంట్ సంస్థ అగును. The partnership firm for 2009-2010 previous year treated as resident. ఇన్వర్టెడ్ కామాస్లో రెసిడెంట్ అంతే. భాగస్వామ్యాన్ని తీసుకునేటప్పుడు ఆ పార్ట్నర్స్ ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు, వారు ఎక్కడ ఉన్నారు చూసుకుని వారు ఉన్న ప్రదేశాన్ని బట్టి వారి యొక్క నివాస ప్రతిపత్తిని మనం లెక్కించినట్టయితే సరిపోతుంది. అర్థమైందా? అలాగే మరొక ఎగ్జాంపుల్ రాసుకుంటాం.
సుధా కంపెనీ బెంగళూరులో వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. సుధా కంపెనీ బెంగళూరులో వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. సంస్థ వ్యవహారాలు భారత్ వెలుపల జరుగుతున్నప్పటికీ నిర్వహణ బెంగళూరు నుండే జరుగుతుంది. 2010కి కంపెనీ నివాస ప్రతిపత్తి కనుక్కోండి. ఒకసారి సమ్ చూసుకోండి. ఏమనుందంటే సుధా కంపెనీ బెంగళూరు నుంచి నిర్వహించబడుతుంది. ఉండడం ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. అంటే ఇండియాలోనే ఉంది. అంటే దాని యొక్క నిర్వహణ అంతా కూడా ఇండియా నుంచే జరుగుతుంది. అందువల్ల మనం ఏమని చెప్పచ్చు? ఈ కంపెనీని మనం రెసిడెంట్ కంపెనీగా చెప్పచ్చు. ఆన్సర్ రాసుకోండి. సుధా కంపెనీ నిర్వహణ భారత్ నుండి జరుగుతుంది కనుక 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 2009-2010 సంవత్సరానికి 2009-2010 సంవత్సరానికి సుధా కంపెనీ రెసిడెంట్ అగును. ఈఎంఓను కూడా రాసుకొని సేమ్ ఈఎంఓను కూడా. సుధా కంపెనీ started in Bangalore city. Sudha company started in Bangalore city. Full stop. Company controlled by managers. In Bangalore. Company held its transactions within India and out of India also. Find out residential status. For the year 2009 and 10. అలాగే ఆన్సర్ పెట్టుకోండి. ఆన్సర్లో సుధా కంపెనీ మెయింటైన్ in Bangalore city. Company operations controlled by managers in Bangalore. So Sudha company treated as
So Sudha company treated as resident for the year 2009 and 10. 2009 and 10. 2009 and 10. 2009 and 10. ఓకేనా. సేమ్ అలాగే ఒకవేళ ఏదైనా సొసైటీ కానీ నాన్ ఆపరేటింగ్ కన్సర్న్ ఏదైనా కానీ అంటే ప్రాఫిట్ అండ్ లాస్తో సంబంధం లేదంటే సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అటువంటివి కానీ ఇవి ఏవైనా సరే మనం ఏం చూసుకోవాలండి అంటే రెసిడెంటా నాన్ రెసిడెంటా, దాని యొక్క మెయింటెనెన్స్ అంతా ఇండియాలో జరుగుతూ ఉన్నట్టయితే అప్పుడు మనం దాన్ని ఏమన్నారంటే రెసిడెంట్ అన్నారు. అది ఇండియన్ కంపెనీ అలా అంటే ఇండియా కానీ మనకు తెలుస్తుంది. లేదు అనుకుంటే దాన్ని నాన్ రెసిడెంట్గా చెప్పాలి. ఓకేనండి. అది మనకి రెసిడెన్షియల్ స్టేటస్కి సంబంధించిన కాన్సెప్ట్. అంటే ఒక ఫస్ట్ యూనిట్లో ఒక కాన్సెప్ట్ మనకి కంప్లీట్ అయింది. అలాగే మరొక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది ఒక 2 క్లాసెస్ 3 క్లాసెస్ చెప్పుకుంటే మనకి ఫస్ట్ యూనిట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే ముందుగా ఉన్నటువంటి ఇంట్రడక్షన్ సంబంధించిన యూనిట్ అంతా కూడా కంప్లీట్ అయిపోతే అప్పుడు హౌస్ ప్రాపర్టీ అలా ఒక్కొక్క యూనిట్ మనం ఎదురుకి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఈ ఇంట్రడక్షనే మనకి ఎక్కువ టైం తీసుకుంది, ఎందుకంటే ఇది మనకి కొత్త కాన్సెప్ట్ కాబట్టి దీనికి మనం ఎక్కువ టైము తీసుకోవాల్సి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ మోడల్ అండి, మోడల్ 2. ఈ టేబుల్ ముందుగా తెలుగు మీడియం రాసుకోండి, తర్వాత ఇంగ్లీష్ మీడియంలో నోట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకే ఏంటి టేబుల్ అంటే వివరాలు, పన్ను విధించవచ్చా లేదా, వివరాలు పన్ను విధించవచ్చా లేదా. దీన్ని మళ్ళీ 3 భాగాలుగా చేసుకోండి. రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అంటే ఆర్డినరీ రెసిడెంట్, అది ఇక్కడ క్లియర్గా రాయనా మీకు కన్ఫ్యూజన్ ఉంది. ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. ఇలాగా 3 కాలమ్స్ కింద రావాలి. ఒక 7 పాయింట్స్ వస్తాయి. ఒక పేజీ ఉండేటట్టు టేబుల్ తీసుకోండి, స్కేలు పెన్సిల్ తీసుకుని. తెలుగు మీడియం వాళ్ళు హెడ్డింగ్ ఏమైనా పెడతారంటే అసెస్సీ ఆదాయ పన్ను బాధ్యత అని పెట్టండి. అసెస్సీ ఆదాయపు పన్ను బాధ్యత, వివరాలు, తర్వాత ఇక్కడ పన్ను విధించవచ్చా లేదా, ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. కాలమ్స్ ఇలా మ్యాటర్ రాయడానికి వీలుగా ఉండి ఇలాగా 3 కాలమ్స్. జస్ట్ ఏం రాయం అక్కడ, అందులో ఎస్ఎస్ అని రాయడమే సరిపోద్ది, సన్నగా ఉన్నా సరిపోద్ది. ఈ రాయడానికి ఎక్కువ టేబుల్ తీసుకోండి. ఒక పేజీ ఉండేలాగా డ్రా చేయండి. ముందు తెలుగు మీడియంలో రాయండి కన్ఫ్యూజ్ లేకుండా, తర్వాత ఇంగ్లీష్ మీడియంలో రాసుకుంటుంది. వివరాలు, పన్ను విధించవచ్చా లేదా, ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. ఇలా గీతలు తీసుకోండి. స్టార్ట్ చేస్తున్నాను, మరి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా రాసుకుంటారు కదా. గీతలు తర్వాత రాసుకున్నా ముందు రాసేసుకుని తర్వాత గీతలు తీసుకోండి, ఒకవేళ మీరు లేట్ అవుతుంది అని. ఫస్ట్ పాయింట్, 1వ పాయింట్, భారతదేశంలో కానీ రాసుకోండి, భారతదేశంలో కానీ దేశం వెలుపల కానీ, భారతదేశంలో కానీ దేశం వెలుపల కానీ సంపాదించి భారతదేశంలో స్వీకరించిన ఆదాయము. ఈ 3 కాలమ్స్లో కూడా వైఎస్ ఎస్ 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 అంటే ఏం లేదు. ఈ పన్ను ఆర్డినరీ రెసిడెంట్ అయినా కట్టాలి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా ఈ ఆదాయం మీద పన్ను కట్టాలి, నాన్ రెసిడెంట్ అయినా దీని మీద పన్ను కట్టాలి. అందుకనే ఎస్ 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 అని రాసుకోండి. మరొకసారి చెప్తున్నాను, చూసుకోండి, వెనక ముందు ఉన్నారేమో. ఫస్ట్ పాయింట్, భారతదేశంలో కానీ దేశం వెలుపల కానీ సంపాదించి భారతదేశంలో స్వీకరించిన ఆదాయము. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, భారతదేశంలో రాసుకోండి, భారతదేశంలో స్వీకరించినట్లుగా భావించబడిన ఆదాయం బ్రాకెట్లో భారత్ లోపల వెలుపల ఆర్జించినది
ఎస్ 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 3 చోట్ల ఎస్ 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 అని రాసుకున్నాం. మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నాను, రెండో పాయింటే. భారతదేశంలో స్వీకరించినట్టుగా భావించబడిన ఆదాయం భారత్ లోపల వెలుపల ఆర్జించినది 3 చోట్ల ఎస్. తర్వాత మూడో పాయింట్ భారత్లో ఆర్జించి భారతదేశం లోపల కానీ మరెక్కడైనా కానీ స్వీకరించబడిన ఆదాయం ఎస్ 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 ఎస్. మూడో పాయింట్ మరలా చెప్తున్నా, భారతదేశంలో ఆర్జించి భారతదేశంలో కానీ మరి ఎక్కడైనా కానీ స్వీకరించిన ఆదాయం 3 చోట్ల ఎస్. నాలుగో పాయింట్ భారతదేశంలో ప్రాప్తించినట్లు ఉత్పన్నమైనట్లుగా భావించిన ఆదాయం బ్రాకెట్లో భారత్లో లేదా వెలుపల స్వీకరించింది ఎస్ 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 ఎస్. 5 భారతదేశం నుండి నియంత్రించబడుతున్న వ్యాపారం లేదా వృత్తి నుండి భారతదేశం వెలుపల ఆర్జించబడి స్వీకరించిన ఆదాయం ఎస్ ఎస్ నో ఎస్ ఎస్ నో. 6వ పాయింట్ భారతదేశం వెలుపల ఆర్జించబడి అక్కడే స్వీకరించిన ఇతర ఆదాయం ఎస్ నో నో ఎస్ నో నో. 7 గత సంవత్సరం ముందు భారతదేశం వెలుపల ఆర్జింపబడి గత సంవత్సరంలో భారతదేశానికి పంపబడిన ఆదాయం నో 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 నో. మరొకసారి, గత సంవత్సరం ముందు భారతదేశం వెలుపల ఆర్జింపబడి గత సంవత్సరంలో భారతదేశానికి పంపబడిన ఆదాయం నో నో నో. కింద నోట్ పెట్టుకోండి, టేబుల్ అయిపోయింది. ఎస్ అంటే పన్ను చెల్లించవలసిన, నో అంటే పన్ను చెల్లించిన అవసరం లేదు. ఎస్ అంటే పన్ను చెల్లించాలి, నో అంటే పన్ను చెల్లించిన అవసరం లేదు. ఓకేనా స్టూడెంట్స్, ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం అంటే అసెస్సీ ఆదాయ పన్ను బాధ్యత గురించి చెప్పుకున్నాం. ఈ టేబుల్ మీరంతా బాగా చదివితే రేపు క్లాసులో దీనికి సంబంధించిన సమ్ చేయడానికి వీలవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. కంటిన్యూటీ నెక్స్ట్ క్లాస్లో చేద్దామండి. ప్రతి ఒక్కరూ ఈ టేబుల్ మాత్రం బాగా చదవండి. ఈ టేబుల్ చదివితే దీనికి సంబంధించి మన క్వశ్చన్ కూడా మనకి చాలా సులభంగా ఉంటుంది. రేపు దీని కంటిన్యూ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఫస్ట్ యూనిట్లో కంప్లీట్ అయిపోతున్నానంటే మోడల్. అందరూ కూడా దాన్ని ఫాలో అవి మనం టేబుల్ని బాగా గెట్ బై హార్ట్ చేసినట్టయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది.
అససి ఆదాయ పన్ను బాధ్యత. అవండి టేబుల్ మళ్ళా స్లోగా వీడియో పెట్టుకునైనా సరే నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.